అనంతపురం జిల్లా రాప్తాడ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్ధం సభలో ఏబీఎన్ విలేకరిపై జరిగిన దాడికి నిరసనగా నంద్యాల జిల్లా డోన్పట్నంలో సోమవారం వివిధ రకాల ప్రజా సంఘాలు డోన్పట్నానికి చెందిన విలేకరుల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి డీఎస్పీ కార్యాలయం వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి దాడి జరిపిన వ్యక్తులపై తక్షణం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టిన యుద్ధం సభలో మన విలేకరి ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణపై దాడి చేయడం జరిగింది. అక్కడున్న వైసీపీ నాయకులు పోలీసుల సాక్షిగా దాడి చేశారు. కాబట్టి ఆ దాడి చేసిన వారిని వెంబడి కేసులు నమోదు చేసి శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ వర్కర్ల ఆధ్వర్యంలో మేము కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఈ వైసీపీ ప్రభుత్వంలో జర్నలిస్టులపై రోజు రోజుకి దాడులు చాలా అధికమైనాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతమైతే మేము కూడా ప్రతి దాడులకు దిగాల్సి వస్తుంది. అవసరమైతే హెచ్చరిస్తున్నాం. ఇది ఒక్కసారి దాడులకు ప్రతి దాడులు చేస్తూ అవసరమైతే ఉద్యమాలు కూడా ఉధృతం చేస్తాము. ఈ ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలి. జర్నలిస్టులపై దాడి చేస్తే వాటిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఒక జీవో తీసుకుని వచ్చి వీటిని అరికట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా పేరు మురళి, డోన్ ఆంధ్రబాబు రిపోర్టర్, డోన్. అలమోహన్ రెడ్డి అడ్వకేట్. నేను జనసేన పార్టీ తరఫున ఈ దాడిని హేయంగా ఖండిస్తున్నాను. ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి. ఈ విధంగా పోతే రేపు పొద్దున సాక్షి విలేకరులపైన కూడా ఇదే విధంగా దాడి చేస్తూ పోతే ఎక్కడికి పోతుంది ఈ సంస్కృతి? అంటే ఒక పత్రికలో స్వేచ్ఛంగా మనం చేయడం, నువ్వు నీ పత్రిక లేదు అంటున్నావు, నీ పత్రిక సాక్షి పత్రిక, సాక్షి వాళ్ళని కూడా విలేకరులను కూడా రేపొద్దున ఇదే విధంగా దాడి చేసి రేపొద్దున ప్రభుత్వం మన రోజు వాళ్ళని కొడితే నువ్వు ఏం చేస్తున్నావు? నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఒక హిట్లర్గా ఒక ప్రవర్తిస్తున్నావు. కాబట్టి ఇది పద్ధతి మంచిది కాదని ఈ విధంగా చేసే ఉత్తరోత్తర ఈ దాడులు ఇదే విధంగా జరుగుతూ పోతే రేపొద్దున విలేకరులు స్వేచ్ఛగా ఏదన్నా కానీ రాయడానికి కానీ చెప్పడానికి కానీ వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. ఒక హిట్లర్ మధ్య పరిపాలిస్తున్నాం. కాబట్టి ఈ పద్ధతిని మా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జరిగిన దాడి ఏదైతే ఉందో అది మేము బీజేపీ పార్టీగా తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వైసీపీ రౌడీలను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ రాప్తాడుకు ఎమ్మెల్యే అయినటువంటి వారిని దీంట్లో 307 యాడ్ చేసి కంపల్సరీ శిక్షించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు విలేకరులంటేనే, జర్నలిస్టులు అంటేనే ఈరోజు ప్రభుత్వానికి, ప్రజల్లో సామాన్య ప్రజలకు వారధులుగా ఉన్నటువంటి వారిపైన దాడులు చేయడం అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లడం ఎంతో దూరంలో లేదో ఏదైతే ఉందో నువ్వు సిద్ధం అని చెప్పేసి 2 ఛానళ్లను దృష్టిలో పెట్టుకుని పదే రెచ్చగొట్టి ఈరోజు వాటిపైన దాడి చేయడానికి ఉచికొల్పింది జగన్మోహన్ రెడ్డి గారే. ముఖ్యంగా మొదటగా ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయి చేయాలి. డోన్ నియోజకవర్గంలోని జర్నలిస్టులు, ప్రజా సంఘాలు మరియు ఇతర పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క జర్నలిస్టుల పైన జరిగినటువంటి నిన్న కృష్ణ అనేటువంటి జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తూ ఇది ఎటువంటి మంచి చర్య కాదు. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయి. ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే జర్నలిస్టులు అంటే జర్నలిజం నిజాన్ని ప్రజలకి చేరవేయడంలో భాగస్వాములవుతారు. ప్రజలకి ఏ ఒక్క సమస్య రాకుండా భవిష్యత్తులో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించేటువంటి జర్నలిస్టుల పైన దాడి జరిగితే మరి ముమ్మాటికి ప్రజాస్వామ్యం పైన దాడి జరిగినట్టే అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా ఈ యొక్క నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నిన్నటి సభలో జగన్మోహన్ రెడ్డి గారు 2 ఛానళ్లను ప్రత్యేకించి మర్యాదగా ఎక్కువ శాతం జర్నలిస్టుల పైన దాడులు చేస్తున్నారు. డీఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. నిజంగా సిద్ధం అనే ఫ్లెక్సీలను పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని మరో బీహార్ రాష్ట్రంగా, ఈ రాష్ట్రంలో ఎవరు ప్రజాస్వామ్యవాదులు గాని లేదా ఈ రాష్ట్రాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదనేటువంటి సంకేతాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి పంపించాడు ఈ రాష్ట్ర ప్రజలకని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎంత సిగ్గుసేటు, దుర్మార్గం. ఈ రోజు ఈ దేశంలోనే 4 ఎస్టేట్లో 4th ఎస్టేట్ లో
ప్రజాస్వామ్యబద్ధంగా ఒక వీడియో కవరేజ్ చేయడానికి పోయినటువంటి ఒక జర్నలిస్ట్ పైన, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన నీకు వ్యతిరేకంగా రాస్తాడనేటువంటి వాళ్ళ మీద కూడా నువ్వు ఈరోజు దాడి చేయడం సిగ్గుచేటు. నువ్వు కూడా ఒక పత్రిక నడుపుతా ఉన్నావు. నీ పత్రిక నడిపేటప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గొంతెత్తి అడిచావు, జర్నలిస్టులకు నేను న్యాయం చేస్తానని చెప్పేసి. నీకు సిగ్గుండాలని అడుగుతా ఉన్నాం. నువ్వు సిద్ధంగా ఉండు, నిన్ను ఓడించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి మీ జర్నలిస్టు మిత్రులు కూడా తోడైతా ఉన్నారు. ఎంత దుర్మార్గం! ఈరోజు జర్నలిస్టులకి 3 సెంట్ల స్థలం ఇస్తానని చెప్తున్నావు. ఎందుకోసం? ఇలా దౌర్జన్యంగా నీ గూండాలతో విచ్చలవిడిగా దౌర్జన్యంగా దాడి చేయిస్తూ నువ్వు మళ్ళీ నీ 3 సెంట్ల అవసరం ఎవరికైనా అవసరమా? వాళ్ళ ప్రాణాలకే రక్షణ లేదు, వాళ్ళు కవర్ చేయడానికి బోర్డుకి లేదు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు తీసుకొని నువ్వు ఒక వైక రాక్షస రాజ్యాన్ని నడిపిస్తూ ప్రజాస్వామ్యమన్నా, ప్రజాస్వామ్యవాదులన్నా, ప్రశ్నించే వాళ్ళన్నా, ప్రతిపక్ష పార్టీలన్నా నీకు లెక్కలేదు. సిద్ధం అనే ప్రోగ్రాంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు ఎక్కడైతే ఆ నియోజకవర్గం ఫస్ట్ నుంచి కూడా ఫ్యాక్షన్ సంబంధించిన విలేజ్లు, తర్వాత కాన్స్టిట్యున్సీ కూడా ఫ్యాక్షన్ సంబంధించినది. అక్కడ ఉన్నటువంటి సభలో మన ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి విలేకృష్ణ గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాస్తవంగా కూడా లోకల్ అబ్బాయి ఇక్కడ మళ్ళీ ఆ కృష్ణ గారిని నిన్నంతా చూసాం. వాస్తవంగా కూడా వాట్సాప్లలో, తర్వాత వచ్చేసి అన్ని రకాల టీవీలలో కూడా రాత్రుల్లో కూడా చూడడం జరిగింది. ఎంత నీచాతి నీచమంటే ఎవరిని కూడా, ఎంత పిచ్చోళ్ళు కూడా ఆ విధంగా చేయరు. అంత ఆ విధంగా ఒక విలేకరిని పట్టుకుని ఆ విధంగా కొట్టడం ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి సంబంధించినటువంటి గవర్నమెంట్ కు, ప్రభుత్వానికి కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఎప్పుడైతే రాప్తాల్లో అక్కడ ఉన్నటువంటి పోలీసు వారైతే వీరైతే ఎవరైతే కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కుక్కలకు కాపలా కాస్తున్నారు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ విలేకరుని అంత టైంలో కూడా కొడుతుంటే కూడా ఒక పోలీస్ అధికారి కూడా ఎందుకు గాని కాపాడలేదని చెప్పి కూడా పోలీసు వారికి కూడా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద, పోలీసు వారి మీద ఉంది. తర్వాత వచ్చేసి ఇప్పుడున్నటువంటి ఏదైతే కృష్ణ ఆ విధంగా కొట్టిన వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరుగుతగిన బాగుండదని చెప్పి కూడా గవర్నమెంట్ కి హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తగు జాగ్రత్తలతో చూసుకుని ఈ విధంగా చేయకపోతే భవిష్యత్తులో ఇట్లాంటివి కూడా అన్ని రకాలకు కూడా మేము అన్ని ప్రతిపక్షాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత్రికేయులు, తర్వాత విలేకరులందరూ కూడా కలిసికట్టుగా వారికి మా మద్దతు, ప్రతిపక్షాలుగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మా మద్దతు ఎట్లా ఉంటుంది